This video is for educational and informational purposes only. Please do your own research before applying. Back again, this is Fiday. You watch We The Techie Government Jobs channel. గైస్ ఇంకొక లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మనకి చెప్పాలంటే మనకి ఆధార్ కార్డ్ తెలుసు కదా. ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే ఆధార్ కార్డ్ సూపర్వైజర్ అండ్ ఆధార్ కార్డ్ ఆపరేటర్ రోల్స్కి ప్రెజెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. డిస్ట్రిక్ట్ వైజ్ మనకైతే వీళ్ళు చక్కగా ఒక లింక్స్ ఇచ్చారన్నమాట. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ ఇండివిజువల్గా మనకి డైరెక్ట్గా కామన్ సర్వీస్ సెంటర్ మనకి సిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా మనం అయితే అప్లై చేసుకోవాలి. చెప్పాలంటే మనకు తెలుసు కదా, సిఎస్సి అనే డిపార్ట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అంటలో వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు తీసుకుంటారు, కొత్త ఆధార్ కార్డు క్రియేట్ చేస్తారు, సబ్మిట్ చేస్తుంటారు. ఆ యొక్క ఆధార్ కార్డ్ సెంటర్స్ మనకు చాలా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. మీకు మీ ప్రతి ఏరియాలో మనకి ఆధార్ కార్డ్ సెంటర్స్ ఉంటాయి. అందులో సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ రోల్స్కి ప్రెజెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఓకే, క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. అండ్ ముందే చెప్పేస్తాను ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు కన్ఫ్యూజన్ లేకుండా. మీరు ఇంటర్ పాస్ అయినా అంటే 12th పాస్ అయినా, నెక్స్ట్ మీరు డిప్లొమా చేసినా, ఈవెన్ ఐటీఐ చేసినా కూడా మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్ అన్నమాట. క్లియర్ కట్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ముందుగానే చెప్పేస్తున్నాను, మీరు చాలా కన్ఫ్యూజ్ పెడతారు. అప్లై చేసే సమయంలోని ఒక డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి మనం అయితే అప్రూవల్ తెచ్చుకొని దాని తగ్గట్టుగా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను కాబట్టి మిస్ కాకుండా వీడియో అన్ని వరకు చూడండి. ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే, బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ యొక్క పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. అంటే మీ యొక్క లొకేషన్, మీ డిస్ట్రిక్ట్ అండ్ మీ యొక్క లొకేషన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇండివిజువల్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ మనకైతే ఈ యొక్క పర్టికులర్ రూల్స్కి అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, సిఎస్సి గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండివిజువల్గా నేను చూపిస్తాను చూడండి. డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్, సిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ డిజిటల్ ఇండియా మీరు ఇక్కడ చూసే ఉంటారు. ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ జాబ్ ఆపర్చునిటీస్ స్టేట్ వైజ్ లిస్ట్లో మనకైతే ఇండివిజువల్గా మనకి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనకైతే వేకెన్సీస్ అయితే వీళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. ఇందులో మనకి యూజ్ అయ్యే స్టేట్స్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, రైట్. మనకి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్దాం. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ డేట్ వచ్చేటికి 31st January 2026. కొత్త సంవత్సరంలో ఆ ఒక 1 month ఫుల్గా ఉంది. మీరు ఆ 31st January ఉన్నది కాబట్టి తప్పకుండా ఇంకా టైం ఉంది కదా, తర్వాత అప్లై చేద్దాం అనుకోవద్దు. ఎందుకంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఒక పర్టికులర్గా ఒక సర్టిఫికేషన్, మనం ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ మనం అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మీరైతే లాగిన్ అయిపోయి ఒక ఎగ్జామినేషన్ అయితే రాయాలి. తర్వాత మీరైతే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అదొక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. బట్ ఇండివిజువల్గా మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. మనకు 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. బట్ మంచి ఆపర్చునిటీ, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఆధార్ సంస్థలో మనం యాజ్ ఎ సూపర్వైజర్గా అండ్ ఆపరేటర్గా మనం అయితే వర్క్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ రీజియన్కి వచ్చేటికి మనకైతే ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం అయితే మనకైతే ఉందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మనకి మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు 12th పాస్ అయినా, గైస్ చూడండి, మనకి 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్, నెక్స్ట్ మెట్రికులేషన్ +2 అంటే మనకి ఐటీఐ చదివిన క్యాండిడేట్స్, నెక్స్ట్ మెట్రికులేషన్ +3 అంటే పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేయొచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ అండ్ సూపర్వైజరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ బై UDAI ఫర్ డెలివరింగ్ ఆధార్ సర్వీస్ అనేది ఇచ్చారు. మెయిన్ దీనికోసమే వీళ్ళ యొక్క ప్రొసీజర్ ఇచ్చారు. చూడండి, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈ యొక్క ప్రొసీజర్ కనుక మీరు ఫాలో అయితే ఇది వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు అయితే అప్లై చేయడానికి అయితే చాలా ఈజీ అయితే అవుతుంది. మీరు అయితే గమనించండి. ఓకే, ఇక్కడ అప్లై మీకు ఇచ్చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి ఫాస్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. గైస్ మీ యొక్క పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి. దట్ మీ డిస్ట్రిక్ట్కి కనుక మనకి ఈ యొక్క వేకెన్సీస్ వచ్చిన వెంటనే నేనైతే చేస్తాను, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రీజన్కి. ఓకే, నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటో, రైట్. ఇప్పుడు మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా అంతే మనకి కాంట్రాక్చువల్ బేసిస్లో 1 year అయితే ఉంటుంది మనకి. తెలంగాణ సంబంధించి ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, నాగూర్ కర్నూల్, నెక్స్ట్ మనకి నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి,
నెక్స్ట్ నిజామాబాద్కి సంబంధించి ఒక్కొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా అంతే. సో ఇంటర్మీడియట్ వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అయితే క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. ఓకే, ఇక మనకి చూడండి, యూ కెన్ టేక్ ద ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ త్రూ దిస్ లింక్. ఓకే, ఈ యొక్క లింక్ యూజ్ చేసి మనం అయితే ఆధార్ ఎగ్జామినేషన్ అయితే మనం చేయొచ్చట. సో దాని మీకు ఇచ్చేసిన తర్వాత వెల్కమ్ టు ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్. మనకి ఇక్కడ చూస్తే మనకి NSIETIT మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకొని మీరైతే ప్రాపర్గా మీరైతే ఇది చేయాలి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సో ఈ యొక్క పర్టికులర్ జాబ్స్కి అప్లై చేయడం కోసం ఇక్కడ అప్లై నో మీద క్లిక్ చేసిన జియో పేజ్లోకి అయితే రిడైరెక్ట్ అయితే అవుతుంది. సో కొంతమందికి స్లోగా ఓపెన్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి తెలుసు కదా. సో ఒక్కొక్కసారి చాలా స్లో ఉంటుంది, ఆధార్ సైట్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇక స్లో అవుతుంది కాబట్టి మొత్తం డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసేస్తారు. ఇక్కడ చూస్తే మనకి ఆధార్ సూపర్వైజరీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇది మనకి పొందాలంటే ఫస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని దానికోసం మీరు ఇంకొక వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. వెల్కమ్ టు ఆధార్, సో NSE, సో వెల్కమ్ టు ఆధార్. ఇక్కడ మన ఒక న్యూ యూజర్ ఒకటి క్లిక్ చేసుకొని అక్కడ కొంత ప్రొసీజర్ ఇచ్చారు మనకి. ఈ యొక్క ప్రొసీజర్ మీరు చదవండి ఒకసారి. టోటల్గా మనకి 12 పాయింట్స్ తోటి మనకి ప్రొసీజర్ ఇచ్చారు. ఆ యొక్క ప్రొసీజర్ ఫేస్ చేసి వీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ న్యూ యూజర్ మీకు ఇచ్చేసి ఒక చూడండి ఒకసారి అప్లోడ్ XML ఫైల్. ఇక్కడ అప్లోడ్ XML ఫైల్ అంటే ఏంటో అనుకుంటారు, అది ఆధార్ కార్డు అనమాట. సో డైరెక్ట్గా మన ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు XML ఫైల్లోకి అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత షేర్ కోడ్ కూడా మనకి అక్కడే దొరికేస్తుంది, అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అక్కడ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. తర్వాత ఒక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇలాగా. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వన్స్ మీకు ఒక అప్రూవల్ అయితే వస్తుందన్నమాట. వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మనకి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ మనకైతే దొరుకుతుంది. దెన్ తర్వాత మీరు అయితే అప్లై చేయడానికి అయితే అవుతుందన్నమాట. అందుకే ఆ యొక్క ప్రొసీజర్ ప్రాపర్గా చదివి అక్కడ నుంచి ప్రాపర్గా అప్రూవల్ తెచ్చుకొని సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అయితే ఇక్కడ అప్లై చేయడానికి అవుతుంది. అది మాత్రం గమనించండి. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.